ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా విద్యా బోధన చేయాలని ప్రముఖ సాహితీవేత్త వేదగిరి రాంబాబు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. మాతృభాషలో పునాది ఏర్పడిన తర్వాత ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని తెలిపారు. గురజాడ, గిడుగు వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చిన తెలుగు సాహిత్యాన్ని, భాషను వెలుగుబాటలో నడిపించారన్నారు. బతికేది, బతికించేది తెలుగు సాహిత్యం, భాష అన్నారు. తెలుగు భాషను ముందు తరాల వారు అందించిన వారసత్వ సంపదగా పరిగణించినప్పుడే తెలుగు భాష మనుగడ సాధ్యమవుతుందని రాంబాబు చెప్పారు. ఆధునిక సాహిత్యం అంతా మరి ఎంత సాహిత్యం, ఎన్ని ప్రక్రియల్లో మనకి ఇంతవరకు సాహిత్యం. నేను ఒకటి చెప్తాను, ఒక కథానిక గురించి నేను మాట్లాడుతూనే 100 ఏళ్ల కథానికని మాట్లాడుకున్నప్పుడు 100 ఏళ్ల సామాజిక జీవితాన్ని చూపిస్తుంది. అలాగే మన సమాజం మొత్తం ఈ రచనల్లో ప్రతిబింబిస్తాయి. సమాజం విలువలు ఏవి కావాలి, ఏవి ఎక్కువ అందించాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా సాహిత్యంలో తెలుస్తాయి. సాహిత్యం అనేది గొప్ప సంపద. తెలుగు రాకపోతే ఏం చేస్తామంటే మొట్టమొదటి పోగొట్టుకునేది ఏంటి? భాషా సాహిత్యం. ఆ భాషలో ఉన్న సాహిత్యం అంతా పోగొట్టుకుంటాం. మాతృభాషతో మనకి ఇప్పుడు ఎక్కువ మందికి తెలిసేది పద్యం కాదు, వచనం. కాబట్టి వీళ్ళు వచనం వైపు ముగ్గారు, అంతేగాని వాళ్ళకేదో వేరే. అప్పట్లో చెన్నై సూర్య గారు ఆ టైంలో పద్యం బాగా నడిచింది. అంటే క్రమంగా సమాజంలో మార్పు వస్తున్నప్పుడు సమాజంలో మార్పును బట్టి సాహిత్యంలో కూడా మార్పులు వస్తాయి, ప్రక్రియల్లో కూడా మార్పులు వస్తాయి. మొట్టమొదట కావ్యాలు ఎలా ఉండేవి, ఆ తర్వాత మీరు ఒక్కొక్కటి తీసుకుని వస్తున్నప్పుడు కావ్యాలు ఇవన్నీ ఎలా రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు మనకి మన అవసరాన్ని తగ్గట్టు మారుతూ భాష కూడా ఇప్పుడు గ్రాంధిక భాష అయితే కొంతమందికి వెళ్తుంది కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి వ్యవహారిక భాష అనేది పెట్టారు. వ్యవహారిక భాష ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే భాషలోనే మనం చదువుతున్నాం. ఇది ఒక విధంగా బోధించడానికి కూడా తేలిక. మాట్లాడే భాషే. గిడుగు గురదాడ గురించి నేను ఏమైనా చెప్తున్నానంటే అది ఒక విధంగా నాకు తలవంపు. నేను మీ దగ్గర చెప్పే విషయాలు కావు. వాళ్ళిద్దరూ ఇది వెనకబడిన జిల్లాలన్నా కూడా ఈ వెనకబడిన జిల్లాల నుంచి వచ్చిన ఇద్దరు, ఒకళ్ళ భాష, ఒకళ్ళ సాహిత్యం మొత్తం తెలుగు వాళ్ళకి ఆదర్శప్రాయంగా నిలిచారు. మీరంతా గర్వించదగ్గ ఈ ప్రాంతంలో వాళ్ళ ఇద్దరు వచ్చి మొత్తం అందరికీ ఒక విధమైనటువంటి వెలుగును చూపించారు. దాంట్లో ఇలా ఎంతో మంది చేసిన ఇదంతా కూడా మనం తెలుగు అక్షరాన్ని మర్చిపోవడంతో ఇప్పుడు ఏమండి, మనం లేస్తే ఏం చేస్తాం? మన ఆస్తి అంతా కొడుక్కో మనవడికో ఎట్లా వస్తుంది? మన ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు, దశకం ఇవన్నీ చూస్తాం కదా. ఈ సంపదను ఎందుకు చూడవండి? ఈ సంపదను చూడకపోవడం వల్ల వచ్చే నష్టం ఎంత నష్టమో తెలుసా అండి? సాహిత్య సంపద ఇన్ని తరాలు మారుతున్నప్పుడు ఇప్పుడు వారిని అడిగితే ఆ పద్యం ఇంత వీరన్నట్టు ఆ చెన్నై సూరి అంతకుముందు, లేకపోతే ఇంకా కొంతమందిని అడిగితే నన్నయ్య, తిక్కన వాళ్ళ టైంలో ఇంత సాహిత్యాన్ని, మారుతున్న సాహిత్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సమాజం మారుతున్న తీరులు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొత్తం తెలుసుకోవాలంటే తెలుగు భాష రావాలి. మరి తెలుగు భాషను వదిలేస్తే మొట్టమొదటి మనం ఈ సంపదను పోగొట్టుకుంటాం. ఈ సంపదను పోగొట్టుకుని మనం ఏంటంటే ఎందుకు బతికేది? ఇల్లు, వాకిళ్ళు ఈ తాత్కాలికంగా ఉండి కొట్టుకుపోయేవి కాదండి. పర్మనెంట్ గా ఎంతమంది ఉంటే అలా శాశ్వతంగా అలా మనుషుల్లోంచి బతికేది, బతికించేది భాష, సాహిత్యం.